యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కృష్ణ, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంట్లో విషయం చెప్పావా? ఏమన్నారు? మీ పేరెంట్స్ మా ప్రేమని యాక్సెప్ట్ చేశారా? చెప్పు కృష్ణ. ఏంటి కృష్ణ, ఏం మాట్లాడడం లేదేంటి? అసలు మా విషయం ఇంట్లో తెలిసిందా లేదా? లేదు శ్రీకాంత్, ఇంట్లో ఇంకా మీ ప్రేమ విషయం చెప్పలేదు. ఏం కృష్ణ, ఎందుకు? అక్క చెప్పొద్దు అని చెప్పింది శ్రీకాంత్. అమ్మ పరిస్థితి గురించి ఆలోచించి అక్క ఈ విషయం అమ్మతో చెప్పే ధైర్యం చేయలేకపోయింది. నన్ను కూడా చెప్పొద్దు అని మాట తీసుకుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్. అక్క చెల్లెల అద్భుతమైన నటన ప్రదర్శన చూసి మేమిద్దరం వెర్రి వెదవల్లాగా జాలి చూపించాలన్నమాట, అంతేనా? రాధా గారు, జస్ట్ షట్ అప్ ఐసే. రే శ్రీకాంత్, చూడ్రా, ప్రేమ తొక్క తోటకూర ఏమీ లేవక్కడ. ఉన్నదంతా డ్రామానే, ఓన్లీ డ్రామా. అమాయకత్వపు ఫేస్ మాస్క్ వేసుకుని నీలో ఉన్న జాలి గుణానికి వలపు బాణాన్ని గురిపెట్టి కొట్టింది వీళ్ళక్క. నువ్వేమో ముందు వెనక ఆలోచించకుండా అదే ప్రేమకి బోర్లా పడిపోయావు. రాధా గారు, మా అక్క గురించి తప్పుగా మాట్లాడకండి. ఛా, అవునా? అంటే మీరు చేసిన తప్పు తప్పే కాదు, కానీ ఆ తప్పు ఇది అని ఎత్తి చూపితే మాత్రం అది మా తప్పు, అంతే కదా? రేయ్, నేను చెల్లి సీమంతం రోజు వీళ్ళకి మరీ మరీ ఏం చెప్పాను? తీరా టైంకి నాకు పెళ్ళొద్దు, అమ్మా నాన్న బాధపడతారు, ఏడుస్తారు, ఫీల్ అవుతారు అంటూ పనికి మాలిన కారణాలు నాతో చెప్పొద్దు అనే కదా. మరేం చేస్తున్నారు వీళ్ళు? చూడ్రా, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫూల్ని చేస్తున్నారు. రాధా గారు, మేమెవరిని ఫోన్లు చేయడం లేదు. మేమేది కావాలని కూడా చేయడం లేదు. మా అక్క శ్రీకాంత్ని ప్రేమించడం నిజం. శ్రీకాంత్ని ప్రాణంగా ఆరాధించడం నిజం. అవే నిజాలైనప్పుడు కలిసి బ్రతకడాన్ని ఎందుకు అబద్ధం చేస్తున్నారు? ఆ కాన్సెప్టే మీ అక్క మనసులో లేదు కాబట్టి, అంతే కదా? అసలు మీ అక్క శ్రీకాంత్ని ప్రేమించడమే నిజం కాదు, జస్ట్ షో ఆఫ్, అంతే కదా? కాదు, ఇప్పుడు మా అమ్మ ఉన్న పరిస్థితి ఏంటో మీకు తెలీదా? తెలిసినా ఇలాగే మాట్లాడితే ఏంటి అర్థం? అమ్మ వీడియోలో అక్కని పెళ్లి కూతురుగా చూసినందుకే మేము తనని మోసం చేశామని అనుకుంటుంది. తను హార్ట్ అటాక్ కి గురైంది. అలాంటిది శిఖర చేసుకోవాల్సిన శ్రీకాంత్ని అక్క ప్రేమిస్తుందని అమ్మకి తెలిసిందంటే ఆ తర్వాత పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రాధా గారు, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఏం ఆలోచించాలి? ప్రేమ అన్నాక సమస్యలు కాక సంబరాలు సంతోషాలు ఎదురొచ్చి పలకరిస్తాయా? ప్రాబ్లమ్స్కి భయపడే ఎవరికి ప్రేమించే అర్హత లేదు.
ప్రేమించే ముందే అమ్మా నాన్నల గురించి కూడా ఆలోచించాలి. ప్రేమలో పడినంత వరకు ప్రేమించిన వాడే ప్రపంచం అని, తీరా పెళ్లి విషయం రాగానే ఆ ప్రపంచంలో అమ్మా నాన్న కూడా ఉన్నారని ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఏమనుకోవాలి? అమ్మా నాన్నల పేర్లు చెప్పి ఎస్కేప్ అయిపోతున్నారని అనుకోవాలి. రాధా గారు, ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి ప్లీజ్. మా అక్క ప్రేమలో నిజాయితీ ఉంది. మీరన్న వాళ్ళు బయట అలాగే ఉంటారేమో, కానీ మా అక్క అలాంటిది కాదు. మా అక్క ప్రేమలో కపటి నాటకం లేదు. తన మనసులో శ్రీకాంత్ అంటే కొండంత ప్రేమ ఉంది. కానీ ఆ కొండంత ప్రేమని కూడా మా అమ్మ గుండె ఆగకుండా ఉండడం కోసం దానికి సంకెళ్ళు వేసి ఆ మనసుని బంధించేసింది. అంతేకాని మా అక్క మీరనుకునే అమ్మాయి కాదు. సరే రాధా గారు, ఇప్పుడు మీరేమంటారు? మా అక్క శ్రీకాంతుల ప్రేమ గురించి మా ఇంట్లో తెలియాలి అంటారు, అంతే కదా? చెప్తాను, అమ్మతో ఆ నిజం చెప్పేస్తాను. అమ్మ పరిస్థితి తెలిసి కూడా నేనెందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానో తెలుసా? మీరన్నారే ఆ మాట అబద్ధమని నిరూపించడానికి. మా అమ్మ ప్రాణాన్ని, మా అక్క ప్రేమని ప్రమాదం అంచున నిలబెడుతున్నాను. ఫలితం ఏదైనా స్వీకరించక తప్పదు. అన్నయ్య, ఏంట్రా ఇది? ఆంటీ పరిస్థితి అంత క్లియర్గా చెప్పినా కూడా ఎందుకు పాపం కృష్ణుని అంతలా అవమానించి బాధ పెట్టావు? అరుదైన విజయాలెప్పుడు పదునైన అవమానాల నుంచే పుడతాయి. బరువైన బాధకి ఎదురెళ్తేనే కదరా మన బలం, మనోబలం ఎంతుందో తెలిసేది. రేయ్, మౌనంగా ఉంటే వృద్ధాప్యం వస్తుంది కానీ భవిష్యత్తు వృద్ధిలోకి రాదు. ఏదైతే అదైందని అడుగు ముందుకు పడితేనే కదా ఆ తర్వాత ఏముందో తెలిసేది. చూద్దాం, మీ ప్రేమలో నిజాయితీ ఉందనేగా మీరు నమ్మేది. ఆ ప్రేమకి ఎండ్ కార్డు పడుతుందో శుభం కార్డు పడుతుందో ఈ దెబ్బతో తేలిపోతుంది. ఎక్కడే మీ అమ్మ? అమ్మ గుడికెళ్ళింది పిన్ని. ఎందుకు? ఎందుకో ఈ పూట నీ సంగతేంటో మీ అమ్మ ముందే తేల్చుకుందామని. మా కాబోయే అల్లుడు శ్రీకాంత్తోనే వ్యవహారం నడిపిస్తావా? పిన్ని. నార్మల్. ఏమే సిగ్గులేదా నీకు? నీ చెల్లెలికి మొగుడు కావలసిన వాణ్ణి నువ్వు ఎగరేసుకుపోదాం అనుకుంటున్నావా? అసలు ఆడదానివేనా నువ్వు? ఆ దేవుడు నీకు చెవులు లోపం పెడితే అయ్యో పాపం దీని బ్రతుకెలా అని జాలి పడుతూ ఉన్నావు. కానీ నీకు చెవులతో పాటు బుద్ధి కూడా లోపం ఉంది. దాంతో బతక నేరుస్తావని మేమెవ్వరం తెలుసుకోలేకపోయామే. అమాయకమైన మొహం వేసుకొని నోట్లో వేలు పెడితే కొరకనట్టు నటిస్తూ చివరికి నా కూతురు బ్రతుకుని మింగేయాలని చూస్తావా? ఇంత బరితెగింపు ఎక్కడి నుంచి వచ్చింది నీకు?
నా పిల్లల్ని పద్ధతిగా పెంచాను, సంస్కారాన్ని రంగరించి పోశాను అని ఓ ఆవిడ గారే ఆడపిల్లల్ని పెంచింది అన్నట్టు చెప్పుకొని తిరుగుతుంది కదా మీ అమ్మ. మరిప్పుడు నువ్వు చేసిన చండాలమైన పనికి మీ అమ్మ ఏమని సమాధానం చెప్తుందే? రాని వావిడ్ని అన్ని అడిగి కడిగేస్తా, ఏం చెప్తుందో చూస్తా. పిన్ని, వద్దు పిన్ని, అమ్మ పరిస్థితి అస్సలు బాగాలేదు పిన్ని. ఇప్పుడు నువ్వు అమ్మతో ఈ విషయం చెప్తే అమ్మ తట్టుకోలేదు, అమ్మ గుండె ఆగిపోతుంది పిన్ని. ప్లీజ్ పిన్ని, వద్దు పిన్ని. అమ్మ గుండె ఆగిపోతుందా? మరి నువ్వు నా కూతురు బ్రతుకులో నిప్పులు పోయాలని చూసినప్పుడు ఇలాంటిదేమీ అనిపించలేదా? నీ చెల్లెలికి కూడా ఒక తల్లి ఉంది, ఆ తల్లికి కూడా ఒక గుండె ఉంటుంది. కూతురు బ్రతుకు బూడిదైపోతే ఆ గుండె కూడా అందులోనే ఆహుతైపోతుందని అప్పుడు నీకవేవీ తెలియలేదా? ఇప్పుడు నీ పాపం బయటపడేసరికి అన్నీ గుర్తొస్తున్నాయా? ఒసేయ్, నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఈ రోజు నీ బండారం మొత్తం మీ అమ్మ ముందు బయట పెట్టే తీరుతాను. మమ్మీ, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు? ఇంకెప్పుడే? ఇంకెప్పుడు? నువ్వు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఇదా శ్రీకాంత్తో హనీమూన్లు సీమంతాలు చేసుకుంటుంటే అప్పుడొచ్చి ఇది ఇలా చేసింది అలా చేసిందని నాతో చెప్పుకుంటావా? ఒసే, ఈ తింగర్తనం వల్లేనే ఇది చాప కింద నీరులాగా నీ కిందే పారుతూ వచ్చి నిన్నే నిట్ట నిలువున ముంచేయాలని చూస్తోంది. దీని సంగతి నీకు ముందే తెలిసినప్పుడు అది అప్పుడే వచ్చి నాతో చెప్పుంటే సమస్య ఇంత దూరం వచ్చేదే కాదు. ఆ రోజే వీళ్ళ బ్రతుకుల్ని రోడ్డు మీదకి లాగేదాన్ని. పిన్ని, అలా అనకు పిన్ని. ఇదంతా అమ్మ వింటే భరించలేదు, నన్ను క్షమించు పిన్ని. ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. శ్రీకాంత్ నన్ను ప్రేమించానని, నేను లేకుండా తను బ్రతకలేనన్నాడు. అందుకే తన ప్రేమను ఒప్పుకున్నాను పిన్ని. ఇదంతా కూడా శ్రీకాంత్తో శిఖర పెళ్లి అని అనుకోక ముందే జరిగింది. అంతేగాని నేనేమీ శిఖర జీవితాన్ని పాడు చేయాలని చెయ్యలేదు పిన్ని. అంటే దీని ప్రేమ కథ ఎప్పటినుంచో ఉందా? శ్రీకాంత్ కూడా దీన్ని అంతగా వెంటపడి ప్రేమిస్తున్నాడు అంటే అతనికి కాస్త మాట సపోర్టు దొరికినా విష్ణునే పెళ్లి చేసుకుంటానని 10 మందిలో అరిచి మరీ చెప్పేస్తాడు. అదే సపోర్ట్ ఒకవేళ రాణమ్మే ఇచ్చేస్తే కూతురు బ్రతుకు గురించి ఆలోచించి సరే అని వీళ్ళ పెళ్లికి ఒప్పేసుకుంటే, అమ్మో ఇంకేమైనా ఉందా? నా కూతురు బ్రతుకు విసిరేసిన విస్తరైపోతుంది. అలా జరగకూడదు. సరేనే, ఇప్పుడేమంటావు? ఈ విషయం ఏది మీ అమ్మతో నేను చెప్పకూడదు. మీ అమ్మ బ్రతకడానికి నేను సాయం చెయ్యాలి, అంతే కదా? అవును పిన్ని. సరే విష్ణు, నువ్వు నన్ను ప్రాధేయపడ్డట్టే నేను నీకు హెల్ప్ చేస్తాను. మరి తిరిగి నువ్వు మాకేం చేస్తావు? చెప్పు పిన్ని, ఏం చేయమన్నా చేస్తాను. చేస్తావా? సరే అయితే ఆ శ్రీకాంత్ని పూర్తిగా మర్చిపో. ఇంకెప్పుడు శ్రీకాంత్ జీవితంలోకి నువ్వు రావని నాకు మాట. శ్రీకాంత్ శిఖరల పెళ్లికి నీ అడ్డు ఉండదు అని
నాకు భరోసా ఇవ్వు. అప్పుడు నీ మాటకు మేం సాయంగా ఉంటాం. నీ తల్లి ప్రాణాల్ని నువ్వు కాపాడుకోవచ్చు. ఏమంటావు? అలాగే పిన్ని, మీరు చెప్పినట్టే చేస్తాను. నా ప్రేమ విషయం మా నాన్నలకి ఎప్పటికీ చెప్పను. ఈ ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్పక్క. నా ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పనని మాటిస్తున్నాను. మరి కృష్ణ సంగతి ఏంటి? కృష్ణ కూడా ఎవరికీ చెప్పదు పిన్ని. ఒట్టు. కృష్ణ, విన్నావు కదా, అక్క కోసం ఏదేదో చేశావు కదా. ఇప్పుడు అక్కిచ్చిన మాటని కూడా నీ మనసులోనే మోస్తూ ఉండు. నీ అక్క కథను భలే గొప్పగా నడిపించావే. కానీ ఏం చేద్దాం, నువ్వు నడిపిన కథ ఈ క్షణంతో ముగిసిపోయింది. ఇప్పుడేం చేస్తావు చెప్పు? ఒక పంచి, త్వరలోనే మన ఇంట్లో పెళ్లి జరగబోతోంది కదా. అదే కృష్ణ, నీ చెల్లి శిఖరకి శ్రీకాంత్తో పెళ్లి. ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ మీరిద్దరే దగ్గరుండి చూసుకోండి, సరేనా? ఉంటాము. విష్ణు, మర్చిపోయాను, ఇంకా దొంగచాటుగా చీకట్లో తొడిగించుకున్న ఈ ఎంగేజ్మెంట్ రింగు నీ చేతికెందుకు? ఇది నా కూతురుదే. ఈ ఉంగరం మాత్రమే కాదు, దీన్ని నీ వేలికి తొడిగిన వాడు కూడా తీసే దానికిచ్చే. శంకరా,